ఆర్టీఐ కార్యకర్తలందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యనారాయణ రెడ్డి. నేను సమాచార హక్కు పరిరక్షణ సమీక్ష వేదిక కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏపీ సమాచార కమిషన్కి రెండో అప్పీలు మరియు ఫిర్యాదుల విచారణలో హాజరవడానికి దరఖాస్తుదారుల కొరకు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు అనుసరించి ఆన్లైన్ హైబ్రిడ్ హియరింగ్ అనే విధానం ఏర్పాటు చేయడం అనేది, ఈ విధానం వల్ల ఎంతోమందికి కమిషన్ ముందు విచారణ అవడానికి చాలా సులభతరంగా ఉంది. అయితే చాలామంది ఆర్టీఐ కార్యకర్తలకు కమిషన్ ముందు ఈ ఆన్లైన్ హైబ్రిడ్ హియరింగ్లో ఏ విధంగా హాజరు కావాలనేది మాకు అవగాహన లేకుండా ఉంది. దీని మీద మాకు అవగాహన కల్పించడం కొరకు ఒక వీడియో చేయండి అని మా యొక్క సమాచార హక్కు పరిరక్షణ సమీక్ష వేదిక సంఘం యొక్క హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేస్తున్నారండి. అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు కమిషన్కి ఆన్లైన్ హైబ్రిడ్ హియరింగ్కి ఏ విధంగా హాజరు కావాలో నేను వివరంగా చెప్తాను. మీరు కమిషన్కి ఫిర్యాదులు మరియు రెండో అప్పీలు చేసుకున్న సందర్భంలో మీ యొక్క దరఖాస్తులో చివరలో చిరునామా రాస్తారు కాబట్టి ఆ చిరునామా కింద మీ యొక్క ఈమెయిల్ ఐడి రాస్తూ గూగుల్ మీట్ ఐడి ద్వారా లాగిన్ అవుతారని తెలియజేయాలి. అలాగే మీ యొక్క సెల్ నెంబర్ కూడా స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఏపీ సమాచార కమిషన్ నుండి మీరు మీ యొక్క దరఖాస్తు రాసిన చిరునామాకి ఒక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్లో ఏ కమిషన్ వద్ద మీరు హాజరు కావాలి, ఏ సందర్భంలో ఏ తేదీన హాజరు కావాలనేది తెలియజేస్తూ ఒక బార్కోడ్ స్కానర్ కూడా ముద్రించబడి ఉంటుంది. మీరు మీ యొక్క మొబైల్ ప్లేస్టోర్ ద్వారాగా బార్కోడ్ స్కానర్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ ఏంటనేది నేను ఈ యొక్క డిస్కషన్ మీద నేను తెలియపరుస్తాను. అయితే మీరు గతంలో కమిషన్కి ఏదైతే మీ ఈమెయిల్ దరఖాస్తులో ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడికి వారు లాగిన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కమిషన్ ముందు మీరు లాగిన్ అయ్యే ముందు మీ యొక్క ఫోన్కి వారు ఫోన్ చేసి లైన్లో ఉంచి మిమ్మల్ని లాగిన్ అవ్వమని చెప్తారు. మీరు వెంటనే ఆస్క్ టు జాయిన్ అనే ఒక ఆ యాప్లో కనిపిస్తుంది. అందులో మీరు మైకు మరియు వీడియో అనే వాటిని మీరు ఆన్ చేసుకుని మీరు రెడీగా ఉంటే కమిషన్ వాళ్ళు ఓకే చేయగానే మీరు ఆన్లైన్ హైబ్రిడ్ హియరింగ్లో మీరు ముఖాముఖిగా మాట్లాడడానికి అవకాశం కల్పించబడుతుంది. ఈ వీడియో కేవలం సామాన్యులకు అవగాహన చేయడానికి మాత్రమే, ఎటువంటి ఎక్స్పర్ట్స్కి కాదు అని మేము తెలియజేస్తున్నాం. జై హింద్.